మొదటిసారి శ్రీశైలం రావటాన్ని ఎలా చూస్తారు? సార్ మాది నంద్యాల జిల్లా ఆత్మకూరు సార్. మాది బుడ్డా రాజశేఖర రెడ్డి మా ఎమ్మెల్యే గారు. ఇక్కడ మాకు మోడీ సార్ వచ్చేది చాలా సంతోషమైంది సార్. మేము ఎప్పుడు కూడా సార్ను చూడలేదు. ఇక్కడ మన ఇక్కడ ఏది సార్ ఇది ఊరు పేరు మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమనుకుంటున్నారు? మోడీ మొదటిసారి ఇక్కడికి వస్తున్నారు, ప్రధానమంత్రులు చాలా తక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు, మీరు శివస్వామి భక్తులుగా ఎలా చూస్తారు? అందరికీ నమస్కారం. మాది నంద్యాల జిల్లా ఆత్మకూరు. మా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు మాకు ఇక్కడికి ప్రధానమంత్రి రావడం మేము ఎంతో పుణ్యం చేసుకున్నాము. ఆయన రియల్గా మేము ఎప్పుడు టీవీలో చూసినామే కానీ మేము ఎప్పుడు రియల్గా చూడలేదు. ఆయన చూడడానికి వచ్చినందుకు మేము ధన్యవాదాలు. మమ్మల్ని కరుణించి ఇక్కడికి వస్తున్నందుకు మోడీ గారికి ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు మాకు ఇక్కడికి మోడీ గారిని తోలుకురావడానికి ఎంత కష్టపడినారో వారికి కూడా కోటి దండాలు. మాకు సార్ చూడొచ్చు, ఒక శివస్వామి వేషధారంలో ఒక కళాకారుడు అయితే ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఇక్కడికి మోడీ రావటాన్ని ఎలా చూస్తారు? నమస్తే అండి. ముందు మీ మీడియా వాళ్ళకు మోడీ గారికి మొత్తం చంద్రబాబు నాయుడు అందరికీ కూడా నా నమస్కారములు. నా పేరు నౌకాజీ అండి, బచ్చు నౌకాజీ. నేను హైదరాబాద్లో గత 20 సంవత్సరాల నుంచి కూడా ఎన్టీ రామారావు గారు పోయిన తర్వాత ఇలాంటి వేషాలు కనబట్టలేదని కళాకారుడుగానే కళాసేవలోనే మునుగుతున్నాను. ప్రస్తుతం నేను ట్రాఫిక్ అవేర్నెస్ చేస్తుంటాను. రోడ్ దాటేటప్పుడు బైక్ మీద ఉన్నప్పుడు సెల్ ఫోన్ మాట్లాడవద్దు, దట్స్ మై కాన్సెప్ట్ అండ్ సోషల్ అవేర్నెస్ ఆల్సో మీ నౌకాజీ అని ట్రాఫిక్ అవేర్నెస్ చేస్తుంటాను. దేవాలయాల బ్రహ్మోత్సవాల్లోని ఇదే నా వ్యాపకం. ప్లస్ నేను ఇలా వేషాలతోనే ఉంటాను, మెట్రోలో తిరుగుతుంటాను, హైదరాబాద్లో కూడా తిరుగుతుంటాను. మోడీ గారు ఇక్కడికి రావడం వల్ల నేను యాక్చువల్లీ హైదరాబాద్లో ప్రచార సభలో కూడా మోడీ గారిని శివుడి వేషంలో కలిశాను. వాళ్ళు మొత్తం అయోధ్య పంపించారు. కుంభమేళాలో కూడా ఉన్నాను. అందుకే స్పెషల్గా మోడీ గారు అయినా కలుస్తారేమో అని నేను ఈ వేషంలో వచ్చానండి. ప్రధానంగా ఏదైతే శివస్వామి భక్తులంతా కూడా ఇలా తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చారు. మోడీని చూడాలి, అదేవిధంగా ఇక్కడ స్వామివారి సేవలో పాల్గొనాలని చెప్పని ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మరి కాసేపట్లో సున్నిపేటలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు మోడీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ చేరుకుంటుంది. అక్కడి నుంచి ఆయన నేరుగా భ్రమరాంబ గెస్ట్ హౌస్కి అయితే చేరుకుంటారు. ఆ తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత ఆయన సరిగ్గా 11 గంటల 15 నిమిషాలకి శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి సేవలో పాల్గొంటారు. 50 నిమిషాల పాటు స్వామివారి సేవలో మోడీ పాల్గొనబోతున్నారు. మొదటిసారి శ్రీశైలానికి వస్తున్న ప్రధానమంత్రి మోడీ గారికి ఘన స్వాగతం పలికేందుకు ప్రభుత్వం గత వారం 10 రోజుల నుంచి కూడా ఏర్పాట్లన్నింటినీ కూడా పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి ఉంది. మంత్రులంతా కూడా దాదాపు మంత్రులతో పాటు ఇటు చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడే పూర్తి స్థాయిలో ఏర్పాట్లకు సంబంధించిన పర్యవేక్షణ మొత్తం కూడా పూర్తి స్థాయిలో చేస్తున్న పరిస్థితి ఉంది. దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీశైలం ఏదైతే శ్రీశైలాన్ని ఇటు గత వారం 10 రోజుల నుంచి కూడా ఇటు కేంద్ర రాష్ట్ర బలగాలు పెద్ద ఎత్తున ఫారెస్ట్ మొత్తాన్ని కూడా జల్లెడ పడుతున్నాయి. గతంలో మావోయిస్టులకి కంచుకోటగా ఉన్న నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు జల్లెడ పడుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు మరి కాసేపట్లో శ్రీశైలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించబోతున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి ఆయన పర్యటన పూర్తిగా సాఫీగా జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేసిందని చెప్పవచ్చు. యామిని. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ఎటువంటి భద్రతా చర్యలు తీసుకున్నారు? శ్రీశైలానికి ఇటు ప్రకాశం జిల్లా దోర్నాల నుంచి ఒక రహదారి ఉంది, ఇటు హైదరాబాద్ నుంచి కూడా మరో రహదారి ఉంది. ఈ 2 రహదారులు కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలతోటి పోలీసులు అయితే నిలిపివేసిన పరిస్థితి ఉంది. ఈ 2 రహదారుల్లో ఇటు వాహనాల రాకపోకలను పూర్తిగా నిన్న సాయంత్రం నుంచే నిషేధించారు. ఇక్కడికి కొత్తగా వచ్చే భక్తుల్ని ముందుగానే ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు విధిస్తున్న నేపథ్యంలో ఏదైతే భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో రావద్దని చెప్పని ఇప్పటికే ప్రభుత్వం చెప్పిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే భక్తుల సంఖ్య కూడా నిన్న నుంచి కూడా శ్రీశైలానికి రావడం తగ్గిపోయింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా శ్రీశైలానికి తిరిగి భక్తుల్ని పంపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు దోర్నాల నుంచి వచ్చే పూర్తిగా ఘాట్ రోడ్డు మొత్తాన్ని కూడా నిలిపివేసిన పరిస్థితి. అదేవిధంగా ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే రహదారిని కూడా పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తాన్ని ఎక్కడికక్కడ శ్రీశైలం వచ్చే వాహనాలన్నింటినీ కూడా నిలిపివేసిన పరిస్థితి. ఏదైతే మోడీ పర్యటన శ్రీశైలం
శ్రీశైలంలో ముగిసిన తర్వాతే వాటన్నింటిని కూడా శ్రీశైలంలోకి అలౌ చేస్తారు. ఆ మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా శ్రీశైలంలో భక్తులకు యథావిధిగా భ్రమరామ మల్లికార్జున స్వామి దర్శనానికి అలౌ చేస్తామంటూ కూడా ఇటు ఆలయ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితుంది. మొత్తం కూడా ఏదైతే నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీశైలం దేవస్థానం మొత్తం కూడా ఇటు కేంద్ర రాష్ట్ర భద్రతా బలగాల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. శ్రీనివాస్, స్వామి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మధ్యాహ్నం 12